ఇంకా కాలేజ్కి వెళ్ళడం కోసమని రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి వెళ్తే నాగవల్లి వచ్చేసి టిఫిన్ పెడుతుంటుంది మహికి. పక్కనేమో వాళ్ళ అత్త కూతురు, వాళ్ళ అత్త ప్లస్ వాళ్ళ అత్త కొడుకు ముగ్గురు కలిసి వాళ్ళు తింటుంటే మహికి టిఫిన్ పెడుతుంటే వాళ్ళ అత్త కూతురు అంటది వాళ్ళ అమ్మని, నువ్వు ఎప్పుడైనా మాకు ఇట్లా పెట్టావా, చూడు అత్త ఎంత మంచిగా పెడుతుందో బావకంటే, నేను పెట్టేదాకా మీరు ఎక్కడ ఉంటారు, పడిపెడి తింటారు కదా అని చెప్పి అంటదనమాట. అట్లా డిస్కషన్ జరుగుతుంటే బావ నువ్వు తొందరగా తిను, కాలేజ్కి వెళ్ళాలి నీకోసం అందరు కాలేజ్లో వెయిటింగ్ అని చెప్పి అంటది. అంటే నువ్వు అంత ఓవర్ చేయకు, నేను వస్తాను అసలు ఎవరికి తెలుసు అంటే, నువ్వు హోమ్ మినిస్టర్ కొడుకువి ప్లస్ నాగవల్లి కొడుకువి, అసలు నువ్వు నీ గురించి తెలియని వాళ్ళు ఎవరు, అయినా నేను ఎలివేషన్లు ఇచ్చానులే నీకోసం, నీ గురించి మా బావ వస్తున్నాడు ఫారెన్ రిటర్న్, ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు అని చెప్పి ఎలివేషన్ ఇచ్చాను, వెళ్ళంగానే అసలు నీకు వెల్కమ్ చెప్పడానికి భారీగా ఏర్పాట్లు చేశానులే అని చెప్పి అంటదనమాట. అంటే నువ్వు ఎందుకు ఇదంతా అసలు ఎందుకు చెప్పావు అంటే, మరి హోమ్ మినిస్టర్ కొడుకు నా బావ అంటే అంత మాత్రం ఉండాలి కదా అని చెప్పి అంటది. అట్లా తినిపిస్తూ అదంతా అట్లా ఉంటే ఇంకో వైపు చిన్ని పేరు మధుమిత కదా, ఇప్పుడు చిన్నీకేమో వాళ్ళమ్మ తినిపిస్తూ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అట్లా చెప్తుంటుంది. రాజమండ్రి వెళ్ళిన తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండాలి అట్లా చెప్తూ టిఫిన్ పెడుతూ ఉంటుంది. ఇటువైపు ఏమో మహి ఇంకా వద్దు చాలా అంటే, లేదు నువ్వు తినాలి కొంచెం తింటున్నావు అని చెప్పి అంటే, ఇంకొక వైపు ఏమో చిన్ని అంటే ప్యారలర్గా ఇదని చూపిస్తుంటారు అనమాట. చిన్నీకేమో వాళ్ళమ్మ పెడుతూ ఉంటుంది, వాళ్ళమ్మకి తినవద్దు నువ్వు అసలు ఈ మధ్య సరిగ్గా తినట్లేదు అని చెప్పి పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసి 500 ఇచ్చి నువ్వు కాలేజ్లో ఏదైనా అవసరం ఉంటే చూసుకుంటే, ఎందుకు నాకు డబ్బులు అవసరం లేదంటే కాలేజ్కి వెళ్తున్నావు కదా ఏదో ఒక అవసరం ఉంటుంది అని చెప్పి ఇస్తే, ఇటువైపు ఏమో మహీకి వాళ్ళ నాన్న 3 క్రెడిట్ కార్డ్స్ ఇస్తాడు. ఉన్నాయి నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ అంటే, ఏం అవసరం వస్తుందో తెలియదు కదా నీ కూడా దగ్గర పెట్టుకొని చెప్పి ఇస్తాడు. ఇంకొక వైపు మళ్ళీ చిన్నీని చూపిస్తాడు. చిన్నీకి ఇంకా కాలేజ్కి వెళ్తుందని చెప్పి ఇంకా హారతి ఇచ్చి దేవుడు దండం పెట్టుకోమని చెప్పి పూజ చేస్తుంటే హారతి ఆరిపోతుంది. హారతి ఆరిపోయేటప్పటికి ఇంకా స్టన్ అయిపోయి టెన్షన్ పడుతుంటారు చిన్ని వాళ్ళ అమ్మ నాన్న టెన్షన్ పడుతూ, మేము రాజమండ్రి వద్దని చెప్తున్నాను, నువ్వే బలవంతాన్ని వెళ్తున్నావు, ఇక్కడ హారతి కూడా కొండెక్కింది, మాకు ఎందుకు భయం వేస్తుందమ్మా అంటే, మీరు ఏం భయపడకండి అయినా నేను వెళ్తుంది చదువుకోవడానికే, అసలు అట్లా చదువు అయిపోగానే వచ్చేస్తాను, నేను కంగారు పడకండి నా గురించి అని చెప్పి అంటే, లేదు మీ అమ్మ కూడా వద్దని చెప్పింది అయినా కానీ నేను చదువుకుంటాను, నేను అక్కడ ఆ కాలేజీలో చదువుకుంటే బలవంతాన్ని వెళ్తున్నావు అని చెప్పి భయపడుతుంటే పక్క నుంచి వాళ్ళ తమ్ముడు అంటాడు, నాయన అక్కకి ఏమవుతుంది, అక్కకి ఏం అవ్వదు, మీరేం టెన్షన్ పడకండి మంచిగా చదువుకొని తిరిగి వస్తుంది అక్క అని చెప్పి అంటే, అవునరా తమ్ముడు నిజంగానే మంచిగా చదువుకొని తిరిగి వస్తాను నాకేమీ అవ్వదు అని చెప్పి అంటే, వాళ్ళమ్మ మాత్రం అంతే టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. టెన్షన్ పడుతుంటే ఇది ఎట్లా ఉంటే, సరే నాకు ఇంకా కాలేజ్ టైం అయిపోతుంది వెళ్ళిపోతానని చెప్పి ఆశీర్వాదం తీసుకొని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ స్కూటీ మీద స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయ్యి ఇంకా జాగ్రత్త అని చెప్తే సరే అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక వైపు సరళ అంటే వాళ్ళ అత్త కూతురు ఉంటుంది కదా, వాళ్ళ అత్త కూతురు సరళ కూతురు వచ్చేసి మిర్రర్లో చూసుకుంటూ, ఇలాంటి డ్రెస్ నేను అంత పెద్ద కాలేజ్కి వేసుకెళ్ళాలి, నా పొరుగు పోతుంది, అంతా నన్ను ఎక్కిరిస్తారు, నేను పల్లెటూరు బయట నేను చెప్పి ఎక్కిరిస్తారు అనుకుంటే డ్రెస్ మీద డ్రెస్సులు మారుస్తూనే ఉంటుంది. ఎంత మారుస్తూనే ఎన్ని డ్రెస్సులు మార్చినా తనకేమో నచ్చదనమాట. అసలు నాకు ఒక్క డ్రెస్ కూడా లేదు ఇప్పుడు కాలేజ్లో, ఆ కాలేజ్లో అడుగుపెట్టి ఫస్ట్ డే మంచిగా వెళ్ళటానికి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, బేబీ నాకు కారులో ఒక మంచి డ్రెస్ కొని పెడతావా, నేను వెళ్ళేటప్పుడు వేసుకుంటాను, మనం వెళ్తాం కదా ఇప్పుడు అంటే, సరే బేబీ నీకు కనిపెడతాను కదంటే, థ్యాంక్ యూ బేబీ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. బేబీ వచ్చేసి వాళ్ళ అన్న అంటాడు, ఏంటి రెడీ అయ్యావా పద వెళ్దామా కాలేజ్కి అంటే, నువ్వెందుకు నేను వెళ్తాను అంటే, ఎందుకు ఇద్దరు వెళ్ళేది ఒకే కాలేజ్కి కదా, నువ్వు నా బైక్ మీద రా నేను దింపుతాను అని చెప్పంటే, ఎందుకు వద్దు అయినా నాకు ఒక 500 ఇవ్వంటే, 500 నేను ఎందుకు ఇస్తాను అయినా నా దగ్గర లేవు అని చెప్పి అంటే, వాళ్ళ అమ్మని అడిగితే లేవుంటుంది అంటే, నాకు ఎక్కడ ఉంటే తెలుసు అని చెప్పి వెళ్ళి తీసుకుంటుంటే, ఇవి కరెంట్ బిల్లు పెట్టినాయి అంటే, అన్నకు చెప్పు అన్న కడతాడులే అని చెప్పి అట్లా వెళ్తూ ఉంటే నేను దింపుతాను అంటే, ఎందుకు నేను ఒక్కదాన్ని వెళ్తానని చెప్పు అన్నకి చెప్పంటే, వాళ్ళ అమ్మ అంటది ఎందుకు ఆటోలు ఖర్చు వెళ్ళు అని చెప్పి అంటే, సరే అని చెప్పి అలా అన్నతో స్టార్ట్ అవుతుంది. ఇంకొక వైపు వచ్చేసి సౌమ్య అంటే ఇప్పుడు మహి మరదలు వచ్చేసి కాలేజ్కి వెళ్తుంది. కాలేజ్కి వెళ్ళి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని ఉంటుంది. మీ బావ ఇంకా రాలేదంటే, మా బావ అలాటప్ప అనుకుంటున్నావా, ఫారెన్ రిటర్న్ అసలు అంత ఈజీగా వస్తాడు అనుకుంటున్నావా, చూడు అసలు మా బావ వస్తే ఉరుములు మెరుపులు అసలు ఎట్లా వస్తాయి, థండర్స్ వస్తుంటాయి అట్లా చెప్తూ ఉంటే, నువ్వంత ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ముందు మీ బావ వస్తున్నాడో లేదో చెప్పంటే, అడుగు వచ్చాడు దిగుతున్నాడు అనేటప్పటికి కారులో దిగుతుంటాడు. అసలు యాక్చువల్గా అయితే ఆ కార్ అంత సెట్ అయినట్టయితే నాకు అనిపించలేదు. ప్లస్ హీరో ఓకే, బట్ మనం అనుకున్నంత రేంజ్లో అయితే లేడు. అంటే ఓల్డ్ హీరోస్ పెట్టినా ఓకే, కానీ ఈ హీరో కొంచెం డిఫరెంట్గా ఉంది ఫేసు. ప్లస్ హీరోయిన్ చిన్ని అయితే అసలు చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఎంత బాగుంది, అసలు పెద్ద అయిన తర్వాత హీరోయిన్ అయితే సెట్ అవ్వలేదని నాకైతే అనిపించింది. చూద్దాం
ముందు ముందు అంటే చూడంగా చూడంగా నచ్చుతుంది అంటారు కదా, చూద్దాం ముందు ముందు నచ్చుతుందేమో. సో ఇప్పుడైతే వాళ్ళు వచ్చేసాడు, వాళ్ళ బావ దిగిపోతాడు అనమాట. దిగిన తర్వాత ఇంకా బావా బావా అని చెప్పి వెళ్తుంది. భరతలో వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళి బావా బావా అని చెప్పి అంటూ ఉంటారు. అంటూ ఉంటే అసలు దిగడం అదంతా చూసి ఇంక చుట్టుపక్కల వాళ్ళందరూ అంటే హీరోలాగా ఉన్నాడని చెప్పి వావ్ వావ్ అంటూ ఉంటారు. అసలు యాక్చువల్గా అయితే సీరియల్ కాబట్టి అట్లా అంటారు, కానీ ఎవరైనా ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా చాలామంది అంతే దిగుతుంటారు, బట్ ఎవరు పట్టించుకోరు. కాలేజ్ కాబట్టి సీరియల్ కాబట్టి పట్టించుకున్నట్టు ఉందన్నమాట. సో అదంతా పక్కన పెడితే ఇంకా అందరూ అట్లా నోరు వేసుకుని అలా చూస్తూ దగ్గరికి వస్తారు. దగ్గరికి వచ్చి బావా బావా అంటే ఆపండి, ఏంటి బావా బావా అంటే ఇప్పుడు ఫ్రెండ్ అని బ్రో అని చెప్పి అంటాము, మరి ఫ్రెండ్ బావ బావే అవుతాడు కదా అని చెప్పి అంటే అట్లా మాట్లాడుకుంటూ అట్లా ఉంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు, వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సరళ కూతురు అంటే ఇప్పుడు చిన్ని వాళ్ళ మామ కూతురు కొడుకు అనమాట, డ్రెస్ తీసుకురమ్మని చెప్పింది కదా ఫ్రెండ్కి. సో వాళ్ళ అన్నతో వచ్చి వాళ్ళ చెప్తుంది, అక్కడ కారు ఉంది కదా, కార్ దగ్గర మా ఫ్రెండ్ ఉంది, మా ఫ్రెండ్ కారులో వెళ్తానంటే ఎందుకు వద్దు నేను దించుతాను కదా అంటే లేదు తను నా కోసం వెయిట్ చేస్తాను ఫీల్ అవుతుంది కదా అని చెప్పి. యాక్చువల్గా అంటే వాళ్ళ ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉంటుంది, తను వచ్చేసి కొంచెం మోడర్న్గా ఉండాలి అని చెప్పి హై రేంజ్లో ఊహించుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆ టైప్లో అనమాట. ఇప్పుడు వీళ్ళ సరళ కూతురు అంటే వాళ్ళ మామ కూతురు చిన్నప్పుడు కూడా లోహిత కొంచెం డిఫరెంట్గా ఉండేది, పెద్ద తర్వాత కూడా అంతే డిఫరెంట్గా అట్లా చూపిస్తున్నారు అనమాట. సో వచ్చి ఇక్కడ ఆపిన తర్వాత వాళ్ళని దిగుతుంది. దిగి నేను వెళ్తానులే కాలేజ్కి వెళ్ళంటే మీరు ముందు పదండి నేను వెనక ఫాలో అవుతానంటే వద్దు తనకి ఏదో వర్క్ ఉందంట అని చెప్పి అట్లా చెప్పి పంపించేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ని డ్రెస్ తీసుకురమ్మంటుంది, ఆ డ్రెస్ వేసుకోవడం అదంతా చూస్తే వాళ్ళ అన్న తిడతాడేమో చెప్పి వెళ్ళిపోమంటుంది. వెళ్ళిపోమంటే ఇంకా ఎక్కుతారు, కారు ఎక్కి ఇంకా కారులోనే డ్రెస్ చేంజ్ చేసుకొని మోడర్న్గా తయారవుతుంది కారులోనే. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది వావ్ లోహిత అసలు ఇట్లా డ్రెస్ మార్చేసుకుని ఇట్లా ఎట్లా తయారయ్యావు అంటే సరే ఇంతకు ఎలా ఉందంటే ఓ సూపర్గా ఉంది అని చెప్పి పొగుడుతూ ఉంటే ఇంకా మామూలుగా పొగిడితేనే మా భూమి మీద ఆగరు కదా. సో ఇంకా లిప్స్టిక్ ఏదో అని చెప్పి తీసుకొని మొత్తం వేసుకుంటుంది అనమాట. అంటే హై రేంజ్లో ఫీల్ అవ్వాలి అందరూ అన్నట్టు అట్లా రెడీ అవ్వటం అట్లా అంతా చేస్తుంది. అదంతా అయిపోయిన తర్వాత ఏంటి ఇంత చిన్నగా డ్రైవ్ చేస్తున్నావు అంటే నాకు ఇంత చిన్నగా తప్ప డ్రైవ్ చేయడం రాదంటే ఇలా కాదు డ్రైవ్ చేసేది, సీట్స్ చేంజ్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళి డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్ మనకు ప్రమోలో చూపించేది ఏంటంటే ఇలా డ్రైవ్ చేసుకుంటే ఇట్లా కాలేజ్కి వెళ్ళేటప్పటికి ఎదురుగా మన చిన్ని వస్తే చిన్ని బైక్ని గుద్దుతుంది. బైక్ని గుద్దేటప్పటికి తను ఇంకా కిందకి దిగి వచ్చిన తర్వాత ఇంతే కోపంతో చూస్తుంటుంది. గుద్దిందే లోహిత, మళ్ళీ ఆ కోపంతో చూస్తుంటే ఇంకా చిన్ని అంటది ఏంటి కోపంతో చూస్తున్నావు ఏంటి, చేసిందే తప్ప కోపంతో చూస్తున్నాడు గుడ్లు పీకేస్తా అని చెప్పి అంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా చిన్నికి రాజమండ్రిలో అడుగుపెట్టి ఇంకా అలా స్కూటీ మీద వెళ్తుంటే తన గతమంతా గుర్తుకొస్తుంది అనమాట. తను యాక్చువల్గా ఫస్ట్లో ఉండేది జైల్లోనే కదా, 10 years జైల్లో ఉన్నప్పుడు ఇంకా నువ్వు మంచిగా చదువుకోవాలమ్మా అంటే నేను మంచిగా చదువుకుంటాను, చదువుకున్న తర్వాత నిన్ను మంచిగా ఏం చేయలేదని నిరూపించి బయటకు కూడా తీసుకొస్తానంటే తీసుకురావచ్చు కదా అంటే అవును తీసుకురావచ్చు నువ్వు మంచిగా చదువుకుంటా అంటే అయితే నేను మంచిగా చదువుకొని నేను జైలు నుంచి బయటికి తీసుకొస్తానని చెప్పి కొట్టేస్తుంది. అదంతా గుర్తుకొస్తుంది. ఫస్ట్ వాళ్ళ మావి దగ్గరికి వెళ్ళింది అట్లా. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా కావేరి వాళ్ళమ్మ ఫస్ట్లో 10 years వరకు కావేరి దగ్గరే ఉంది చిన్ని. సో 10 years తర్వాత ఇంకా కావేరిని వాళ్ళ మావి దగ్గర పంపిస్తారనమాట. వాళ్ళ మావి దగ్గర పంపించినప్పుడు ఎట్లా వెళ్ళింది ఎట్లా ఎంజాయ్ చేసింది మొత్తం తనకి గుర్తుకొస్తుంటుంది. వాళ్ళమ్మ చనిపోయి వాళ్ళమ్మ ఒట్టి తీయించుకుంటుంది కదా రాజమండ్రి రావద్దని చెప్పి, అదంతా గుర్తుకొచ్చి నీకోసమే నేను ఇప్పటి వరకు రాజమండ్రి రాలేదు కానీ నువ్వంటే ప్రాణం అమ్మ నేను గుర్తు చేసుకోకుండా ఎలా ఉండగలను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అనమాట. బాధపడుతూ అదంతా గుర్తుకొస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ అంటది ఏంటి ఏమైంది మధు అంటే ఏం మాట్లాడదు. చనిపోయేటప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా ఒట్టి తీయించుకుంటుంది, ఒట్టి తీయించుకోవటం వల్ల తను ఇక్కడ వరకు రాదనమాట. నా ప్రాణం అమ్మ అంటా